నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద డీసీపల్లి పొగాకు రైతు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. పొగాకు మద్దతు కల్పించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మరిపాడు ఎంపీపీ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్యలు మాట్లాడుతూ పొగాకు రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ దీక్షలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చంద్ర నారాయణస్వామి, వైఎస్ఆర్సీపీ మండల విద్యార్థి విభాగ అధ్యక్షులు గంగినేని విజయ్ కుమార్, మండల రైతు నాయకులు, ఎంపీటీసీలు, పొగాకు రైతులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రజాప్రతినిధులు వెంటనే కేటాయించాలి పొగాకు పంట కనీస మద్దతు ధర కోసం కనీసం 2,000 కోట్ల రూపాయలను కేటాయించాలి. పొగాకు పంటకి కనీస మద్దతు ధర తెలియజేయడానికి వచ్చిన గంగవరపు శ్రీనివాసులు నాయుడు గారికి, మరి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, మన కోర్టు ఓపెన్ అయ్యి సుమారుగా 100 రోజులు అమ్మడికి అయింది. కానీ ఈ 100 రోజుల్లో మన కొనుగోలు కనీసం 25 భాగం మనం పండించిన పంటలో 25 భాగం కూడా కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. కానీ పోయిన సంవత్సరం ఉన్న రేటుకు ఈ సంవత్సరం ఉన్న రేటుకు చూస్తే అలా 28,000 నుంచి 34,000 వరకు ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఇప్పుడు 16,000కు 17,000కు 18,000కు కొంటున్నారు. ఆ కొనేది కూడా ఎంతకో కొంటే ఇచ్చేసి పోతామయ్యా మేమంటే నోబెట్లు పెట్టి ఇంటికి ఎన్నికెత్తుకొని పొమ్మని చెప్తామన్నారు. మరి ఇటువంటి పరిస్థితిని మనం మలగొట్టాలంటే అడగంది అమ్మాయిని పెడతనే రకంలో మన రైతులు ఎంతో కొంత మనం బజారీకి నా ఇబ్బంది ఉందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన రాష్ట్రంలోనే అనేక దగ్గరలో రైతాంగ ఉద్యమాలు బాగా జరుగుతుంది. కానీ మనం ప్లాట్ఫారం దగ్గరకు వచ్చాక అనేక కారణాల వల్ల 10 మంది రైతులుగా ఉండేవాళ్ళు ఎవరికోళ్ళు తెలుసు ఎవరు అనేది. మనం ఏం చేయలేము. వాళ్ళు దయాదాక్షిణాల మీద ఆధారపడాలా, వాళ్ళు కొంటే మనం కొనుక్కొని పోవాలా, మనం ఏం మాట్లాడడానికి లేదు, రోడ్డు ఎక్కడానికి లేదని అనేక మంది రైతాంగాన్ని పరుస్తున్నారు. వాళ్ళకి కానీ వాళ్ళ అనుకూలం కూడా కొద్దిగా గొప్ప మందికి ఏదో జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. రైతులందరికీ మేలు జరగాలనే పద్ధతులు ఉండాలి. కానీ నాకు నా ఏమిటి ఉండడు ఒకరికో ఇద్దరికో జరగడం కాదు. తెలిపిన పరిస్థితి ఒక పక్క కనిపిస్తోంది. ఇప్పటికే పోయిన సంవత్సరం కొంతమంది 1,60,000 నష్టపోయినారు. ఈ సంవత్సరం దానికి తోడుగా 4 లక్షలు 5 లక్షలు నష్టపోతే ఇక్కడ కూడా మనకు తెలియకుండా ఆ ప్రభావం ముందుకు వచ్చే పరిస్థితుంది. అందువల్ల ఆత్మహత్యలు కాదు ముఖ్యము, రైతులను ఆదుకోవడం ముఖ్యమైన రకంలో మనం పెద్ద ఎత్తున ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్పని పెద్ద నాయకులు చాలా మంది చెప్పారు. అందువల్ల మనకు వస్తా రాదనేది ఒక రకం. అది ముందు మనం ప్రయత్నం చేయకుండా దానికే వస్తా. దీక్ష రెండో రోజుకు చేరింది. ముఖ్యంగా రైతులు పడే కష్టాలు చాలా వర్ణాతీతంగా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలన్న ఈ బాధ చాలా ఆందోళనగా రైతు దిగాలుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. గుర్తించకుండా ఈ విధంగా రైతుని కన్నీరు పెట్టిస్తే ఏ రాష్ట్రం కూడా ఏ దేశం కూడా సస్యశ్యామలంగా ఉండదు. ముఖ్యంగా రైతు పడే కష్టాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. దాదాపు 350 రూపాయలున్న రేటుని ఈరోజు 160 రూపాయలకు తీసుకొచ్చి చాలా దారుణంగా పరిస్థితుంది. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సానుకూలంగా రైతుకి మంచి ధర, గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈ ధర ఇవ్వకుంటే రైతు నిన్న అక్కడ జంగారెడ్డిగూడెం ఏరియాలో రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోవటం కూడా జరిగింది. ఫస్ట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ కుమిలి బాధ, రైతుకు పడే ఆ బాధని ఎవరికి చెప్పుకోలేరు. అదేమవుద్దులేయా కాదులేయా అనే ఒక నిరాశ నిస్పృహతో ఉన్నాడు. కానీ ఉద్యమాలు ఉంటేనే రైతు ఉద్యమాలకి ఇవన్నీ కూడా మనకి సీఎం టేబుల్ మీదకి, అలాగే ప్రధానమంత్రి టేబుల్ మీదకి ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కట్టింగ్స్ అన్నీ వెళ్తాయి. దీనికి కేటాయించారు 330 కోట్లు ఈ బోర్డుకి కేటాయిస్తే రైతులు అందరూ బాగుంటారు కదా. రేపు గోదావరి పుష్కరాలకు 1,500 కోట్లు కేటాయిస్తున్నారు. డబ్బు లేదంటారు, మరి రైతుకి ఎందుకు కేటాయించరు?
రైతుకు కేటాయించాలా, కేటాయించకుండా అరగంట ముక్కు మూసుకొని ఆడ కూర్చొని పోయిన దానికి 330 కోట్లు. Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.